స్టార్ట్ అయితే అయిపోయాను. 5:30 అవుతుంది టైము. యాక్చువల్లీ ఇక్కడ క్లైమేట్ ఎట్లా ఉందంటే చాలా డిఫరెంట్. మంచు చాలా పడుతుంది, బట్ చలి పెట్టట్లేదు. అదనమాట తేడా. ముందర వెళ్ళేది మా బాబాయ్ అండ్ హిస్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వీళ్ళు పక్కా భీమవరం బాయ్స్ అనమాట. అండ్ వాళ్ళతోనే నేను పేరుపాలెం బీచ్ వెళ్తున్నాం. మేబీ నేనైతే పేరుపాలెం వెళ్తున్నా. ఈ కుక్కలు మీదకి వచ్చేటట్టు ఉన్నాయి కదా, వేసేస్తానండి పొద్దున్నే. అమ్మో, ఏది వెనుక వస్తుందో కూడా అర్థమవుతుంది. యాక్చువల్లీ వెనుకనే వస్తున్నాయి అన్నీ. మోస్ట్లీ ఇక్కడ ఎయిర్ ఉంటే కొట్టించేసుకోవాలి. ఎందుకైనా మంచిది, ఏం లేదు యాక్చువల్గా, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎందుకైనా మంచిది చెక్ చేయించుకుందామని వందే ఉంది ఎయిర్ మిషన్ అయితే. లెట్స్ వెయిట్ ఫర్ దెమ్, అంతే. ఇక ఏం చేసేది లేదు. ఇక్కడ ఆగిపోయి వీలైతే ఐ విల్ టేక్ ఎ ఫోటో. ఇదేం ప్లేసో మరి తెలీదు. ఇక్కడ ఏమన్నా జరుగుతాయి అనుకుంటా. పొద్దున్నే సంక్రాంతి సంబరాలు అని ఉంది బోర్డు ఇక్కడ, చూసారా? ఈ సెట్టింగ్ అది ఇది ఎక్స్ట్రాడినరీ. అసలు మూవీస్లో చూస్తాం కదా జాతర టైపు ఈవెంట్స్, ఆంధ్ర అది చూడ అంత సెటప్ అట్లనే ఉంది. ఆ బొమ్మలు యాక్చువల్లీ చాలా బాగుంది. సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వచ్చాను. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి. అండ్ ఆంధ్రాలో అన్నీ హైలైట్, కానీ ఈ రోడ్లు తప్ప. రోడ్లు మాత్రం చాలా వెరైటీగా ఉంటాయి. ఎప్పుడు వేస్తారో తెలియదు ఇవన్నీ. ఇవన్నీ ఇంతే రోడ్లు దాదాపు. చూడండి ఎట్లుందో, పొద్దున్నే బాడీ మొత్తం షేక్ చేస్తున్నాయి, రిలాక్స్ చేసేస్తున్నాయి అన్నమాట. గుంట టెక్నాలజీ చెప్పిండు కదా. ఈ రోడ్లు ఒకటి సూపర్ ఉంటే మాత్రం అసలు ఇక క్రేజియస్ట్ లొకేషన్స్ ఇక్కడనే ఉంటాయి. ఎందుకంటే అటు చూడండి, ఈ డీసీఎం వాడు ముందుకు వెళ్ళిపోతాడట. వీడు ముందుకు వెళ్ళిపోతే వీడి కింద నుంచి వచ్చే దుమ్మంతా నా ముక్కులోకి నోట్లోకి వెళ్తుంది. ఆనందం కోనిస్తా. బండి ఇరిగిపోయినా పర్లేదు, సస్పెన్షన్లు పోయినా పర్లేదు, నేనే ముందర పోతా. అయ్యా నువ్వు రాకపోయా సైడ్కి ప్లీజ్, నాకు భయం అవుతుంది అట్లా వస్తే. అమ్మో, ఇంత డేంజరస్ ఆఫ్ రోడ్ ఇందా పోయి. ఈ అమ్మాయి చెవులకు పోయింది ఒకటి, అప్పటి నుంచి సాగు కొడుతుంది పురుగు. వచ్చేటప్పుడు ఇట్లాంటి రోడ్లు అసలు తగలలేదు. అప్పటికి అనుకున్నా చేంజ్ అయిపోయిందేమో, నేను చాలా సేఫ్, ఎవ్రీథింగ్ ఇక్కడ అన్నీ నీట్గా చేసేసారు, రోడ్లు మంచిగా ఉన్నాయి. సడన్గా ఇప్పుడు నాకు చుక్కలు కనబడుతున్నాయి. సీరియస్లీ అసలు దీనికి ఉన్న సస్పెన్షన్కి నేను నడపలేకపోతున్నా. అలా అవడం. రోడ్లు అయితే చాలా డేంజర్ ఉన్నాయి. అస్సలు థ్రాటిల్ ఇస్తే చాలు వెంటనే నెక్స్ట్ సెకండ్ నాకు ఇంత పెద్ద గుంట కనబడుతుంది, అలా పడిపోతుంది. ఇప్పుడే పెద్ద స్టంట్ అయింది, లెసన్ లాగా తీసుకున్నా, స్లోగా వెళ్తున్నా. యాక్చువల్లీ ఫస్ట్ అట్లా చూడండి, ఓపెన్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు అదే అనుకుంటున్నా నేను, థ్రాటిల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, ఒక్కసారి చూడండి అని. కథం, కొంచెం స్పీడ్ లేపినా ఇక్కడ కథమే మొత్తం. ఎందుకంటే సరే ఇదేం రోడ్ రా అయ్యా. ఆఫ్ రోడింగ్ బైక్స్ కూడా దడదడలు ఆడిపోతాయి ఈ రోడ్లలోకి వస్తే. మీరు ఎంత తోపండి అని వేసుకురండి, ఈ రోడ్లో దడదడలు ఆడాల్సిందే. ఎందుకంటే ఇదంతా మట్టి కాదు పోయి, రాళ్ళు. మట్టి అంటే అనుకోవచ్చు ఇసుక మట్టి టైప్ ఉంటాయి, అవి వేరు. ఇవన్నీ రాళ్ళు కదా, కొంచెం డేంజర్ ఉంటుంది. అండ్ భీమవరం నుంచి మరి ఏమో 25-30 వస్తుంది అనుకుంటా బీచ్ పేరుపాలెం. అసలు పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు మా బాబాయ్ ఇక్కడ ఉన్నాడు కదా, సో అసలు మ్యాప్స్ ఓపెన్ చేసి చూడట్లేదు అనమాట.
పెద్ద పెద్ద భోగి మంటలు యాక్చువల్గా కాల్స్తే కథమే. చూడండి ఎంత ఉందో. అక్కడే ఉండబుద్ధి అవుతుంది చలికి. ఇక్కడ పెరిగింది భీమవరం లోపల చలి కొంచెం తక్కువ ఉంది, కానీ ఇది ఇక్కడికి వచ్చాము కొంచెం ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్. ఇక్కడ చలి కొంచెం ఎక్కువ ఉంది. ఫాగ్ కూడా చూసారు కదా, చాలా బాగా ఫాగ్ ఉంది ఇక్కడ. కానీ వన్స్ సన్ వచ్చిందా అంటే టైం ఒక 9 అయిందా కథం, ఇక మీకు హీట్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. అదే మధ్యాహ్నం అయితే మీకు ఇట్లా చెమటలు వచ్చేస్తాయి బయట. వావ్, TG2 కరీంనగర్ వెహికల్, కరీంనగర్ బైక్. ఆ బండి అక్కడ వెళ్తుంది, స్ప్లెండర్ ఒకటి. మనోడు కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఉంది, నాది కూడా 202 కరీంనగర్ రిజిస్ట్రేషన్ అనమాట. అటు ఇటు మామిడి తోటలు, మధ్యలో ఒక క్రేజీ రోడ్డు, ఎంత నీట్గా ఉంది చూడండి. ఈ రోడ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇట్లా అన్ని రోడ్స్ ఉంటే ఎంత బాగుంటుంది చూడండి. ఈ రోడ్ వల్ల ఎంత మంచి ఫీల్ వచ్చింది ఇక్కడ. ఇందాక దాకా వచ్చినవి కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్, కానీ రోడ్డు మాత్రం డిఫరెన్స్. ఈ ఊరి పేరు ఏం తెలుసా? మోడీ. కానీ ఇక్కడ ఇల్లు లేవు. అమ్మా ఇట్లా లాగ్ చేస్తుంటే చాలు పురుగులు వస్తున్నాయి. బీచ్కి అయితే వచ్చేసాం. అండ్ ఇగో ఇది ఇక్కడ పార్కింగ్ చేసిన. దీనికోసం పొద్దున్నే లేచి రావాల్సి వచ్చిందనమాట. బ్యూటిఫుల్ సన్ రైజ్ బీచ్లో. క్రేజీ. పొద్దున్న కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎంజాయ్ లైఫ్, పండగ, సూపర్ గాయస్, క్రేజీ. సో ఇది పేరుపాలెం బీచ్. షూటింగ్ స్టార్ట్ చేస్తా. ఉంటాయి కదా ఫోటోషూట్స్ అవి ఇవి, లైట్గా ఫోటోషూట్స్ అట్లా చేసుకొని సరదాగా క్యాప్చర్ చేసుకుందామని. ఇప్పుడే ఇక్కడ ఒక పెద్ద కోట కట్టాం, మేమే కూల్ చేసాం. అది కాన్సెప్ట్. అయిపోయింది. మస్తు సేపు ఉన్నాం ఇక్కడ. సన్ నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు అక్కడ ఉంది. చాలామంది నాకు అర్థం కావట్లేదు, పోతూనే ఉన్నారు. అక్కడ నుంచి మొదలెట్టిన అటు వాకింగ్ అని చెప్పి వెళ్ళిపోతూనే ఉంటున్నారు. చాలామంది వస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు. ఇదంతా షూస్ బాగున్నాయి మాస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. బైక్స్ అసలు యాక్చువల్గా బైక్ లోపల తీసుకొచ్చి ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నా, అస్సలు ఛాన్స్ లేదు. ఎందుకంటే అది అక్కడ జస్ట్ 10 మీటర్స్ కూడా రాలేకపోయింది ఆ ఇసుకలో. తీసుకొచ్చుకోవచ్చు కానీ ఇంక చెత్త అయిపోతుంది, అందుకే లైట్ తీసుకున్నా. అసలు ఈ టైర్ల వల్ల వెయిట్ ఎక్కువ అయిపోయింది అండ్ లోపలికి కూడా జారిపోతుంది. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇప్పుడు, ఇక ఆంధ్ర స్టైల్ బ్రేక్ఫాస్ట్. మస్తు ఆకలి అవుతుంది. మొత్తం వెనకకు తిరిగి చూస్తున్నారు, రియాక్షన్స్ చూడండి. రియాక్షన్స్ సిటీలో రావు కదా ఇంత రియాక్షన్స్. అంటే కొట్టేలాగానే కొందరు అయితే కొట్టేలాగా చూస్తున్నారు. ఏంది వీడు ఇంత సౌండ్ పెట్టుకొని జనరేటర్ వేసుకొని పోతున్నాడు అని. కొందరేమో యూత్ పిల్లలు మంచిగా చూస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఇట్లా కొట్టేలాగా చూస్తున్నారు అనమాట. సో అదొకటి మస్తు ఉంది ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీ కోస్టల్ ఏరియా ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ తప్పకుండా మంచిగా ప్లాన్ చేసుకోండి మీరు కూడా. సమ్మర్లో హీట్ మాత్రం పిచ్చెక్కిపోతుంది ఇక్కడ, అదైతే 100% షూర్.
రైనీ సీజన్లో కూడా, అసలు రైనీ సీజన్లో పీక్స్, కానీ రోడ్స్లోనే ఎప్పుడు ఏ గుంట ఉంటుందో కూడా తెలియదు, ఎందుకంటే వాటర్ మొత్తం ఫిల్ అయిపోతాయి కదా, మెంటల్ ఉంటుంది. కానీ వస్తే మాత్రం ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది రన్నింగ్లో. సడన్గా ఇక్కడ బాగుంటుంది అనుకొని తినేసినాం. అమ్మో, ఇక్కడ ఎట్లా పడితే అట్లా వచ్చేస్తున్నారు కదా. బ్రేక్ఫాస్ట్ అయితే కోర్స్ బాగుంటుంది, మీరు ఎక్కడ తిన్నా మీకు ఆల్మోస్ట్ ఒక టేస్ట్ వస్తుంది అక్కడ. ఇదేందో మొత్తం ఇట్లా గ్యాంగ్ లాగా పైకి ఎక్కేసారు. చాలామంది ఉన్నారు ఈ కార్లో, తను నిల్చొని వెళ్ళిపోతున్నారు. అదేందో మరి కాన్సెప్ట్. సో అదనమాట ఈరోజు మార్నింగ్ వైబ్స్. ఒక మంచి స్టార్ట్ డేకి. మంచి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. అండ్ దెన్ మంచిగా ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకటి ఏదన్నా ప్లాన్ చేసుకుంటా.